చూస్తున్నావా? చూసినాను రా. ఏంద్రా అది నీ యాలి అట్టుంది? ఏ దుబ్బడా సండి రా రా నా అందగాడ మల్లేశా నా గుండెగాడ. పెంచుకేని వాళ్ళకన్నా దూరం అన్న ఇండల ఎందుకు నాన్న వాటర్ వస్తున్నాయి? మరి ఏమైనా బాధపడే గుండెల్లో ఊపిరై నాకంట ఇప్పుడు పగులుతుంది. ఆడుంది ఇప్పుడు అది పైన ఉందా? ఎక్కడుంది? అబ్బా గుద్ద జారా. ఏం కాదు రేటా. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఆయన పొద్దునైతే పిల్లలందరూ వచ్చి మన స్ట్రీట్ లో పిల్లలందరూ వచ్చి ఏదో డాగ్ వచ్చిందని అన్నారు. చలో మరి ఆ డాగ్ నైతే చూద్దాం ఎక్కడుందో. అది కొరికేకి వస్తుంది దగ్గర పోతుంటే. ఈ పైన ఉంది, భయం వేస్తుంది, అరుస్తుంది. అది పైకి మిద్ది పైకి ఎక్కినట్టుంది, అవతల మిద్ది పైకి. ఆ పైన నుంచి చూద్దాం పండి కనపడిస్తుంది. జరుగుసాండి గని నోనా జరుగు. ఆ డాగ్ వచ్చింది ఎవరిదో, అది కొరికేకి వస్తుంది. నోనా గని కనపడుతుందా? దగ్గర పోతే కొరికేకి వస్తుంది, పోతే భయం వేస్తుంది. అసలు ఎందుకో అది మరి భయపడుతుంది, మనుషులను చూస్తే అరుస్తుంది. ఏం కాదు రేటా, చూద్దాం, ట్రై చేద్దాం అవతల మిద్ది పైకి వెళ్ళడానికి. కానీ అది కొరికేకి వస్తుంది. చలో ఏమైతే అది అవుతుంది. చలో మరి. శాండీ గని సైలెంట్ నాన్న, అవతల పోతున్నా నేను. శాండీ రే నేనొస్తారా పుచ్చికిగా అవతల మిద్ది పైకి నేనొస్తాను. యా కుక్కరా ఇది, మొగదే ఆడదా? ఈ తిక్క శాండీ చేసే అల్లరికి. గని నువ్వు కూడా శాండీ అగ్గా నీకు ఆ తిక్క అలవాటు ఏంది సార్? నాకు అర్థం కాదు. ఆ క్లాత్ అవన్నీ ఏం చేసింటే నీకు నాకు అర్థం కాదు. అసలు మానుకోవా నువ్వు? అది జరగదు కానీ లే హీరో బైక్ తీసిలే, హీరో బైక్ వేసుకొని పోతా. హీరో నా అందగాడ హీరోయిన్ వస్తుంది చూడుకోరా. ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తే బయటికి పోలన్నారు, కానీ ఇప్పుడు వదిలితే దాని తెలుగు కదా, దాని గురించి దాని కండిషన్ ఎట్టుందో. కాబట్టి వీళ్ళిద్దరు లోపల పెట్టి ఫస్ట్ మనం వెళ్దాము. సండి జరుగు గని. నోనా ఇప్పుడే వద్దా, నేను పిలుస్తాగండి. ఆగండి. నోనా ఏ శాండీ, ఎవ్వ ఎట్ట తిరిగి వస్తావు శాండీ నువ్వు? ఏమి ఏంది? ఏ అగ్గి అది అట్ట చేయకూడదట. పాడి ఏడంటే ఆడ చేయకూడదట. అమ్మా ఈడే కూర్చొని ఉంది, అది భయం వేస్తుంది నాకు. చూస్తున్నారు కదా ఎంత కోపంతో ఉంది. మార్నింగ్ వచ్చింది ఈ ప్లేస్ కి. అది ఎవరిదో తెలియదు, మరి దాని ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో దానికి. కానీ ఫుల్ కోపంలో ఉంది. ఖచ్చితంగా మనం వెళ్ళినామంటే ఖచ్చితంగా కొరుకుతుంది. బిస్కెట్లు అన్ని వేసినా కూడా బిస్కెట్లు కూడా తింటం లేదు. ముఖ్యంగా దగ్గర పోతే ఫస్ట్ కొరకడమే, ఇంకా అదే ఉంది దాని మైండ్ లో మొత్తము. అది బిస్కెట్స్ వేస్తున్నా కూడా ఫుల్ ర్యాష్ అవుతుంది అసలు. ఎవరిది కార్తీక్? తెల్దా? సరేలేండి, అది కొరకడానికి వస్తుంది. మీరు ఇంటికి పోండి, నేను తర్వాత చూసి చెప్తాను. పోండి ఇంటికి పోండి, వీళ్ళందరినీ దొరకంబో. మీరు పెంచుకుంటారా? నాకు కూడా తెలియదు. అందరు సరేలే, మీరు పోండి ఇంటికి పోండి, అది కొరకడానికి వస్తుంది. చూస్తారు కదా ఇప్పుడు ఇందాక కెమెరా పెట్టినప్పుడు ఎంత ర్యాష్గా బిహేవ్ చేసింది. అది చాలా మెంటల్ కండిషన్లో ఉన్నట్టుంది. అది ఎందుకో మరి, అది ఎందుకట్ట అయిందో తెలియదు. దాన్ని అలౌన్గా వదిలేదే బెటరు, మనం ఏం దాన్ని పట్టించుకోకుండా. కానీ పిల్లలు తిరుగుతుంటారు కదా ఎక్కువ ఇక్కడ. అది కాకుండా ఈరోజు సండే, ఆ పిల్లలు దాని దగ్గర పోతారేమని భయం వేస్తుంది. ఎవరి దగ్గర పిల్లల దగ్గర పోయినా కొరికినా కూడా ప్రాబ్లమే కదా, కాబట్టి అది భయం వేస్తుంది. అది ఎవరిదో డాగ్ మనకైతే తెలియదు. చూద్దాం, దాన్ని కాసేపు అలౌన్ వదులుదాం. దగ్గర పోయేది మాత్రం వద్దు.
అసలు బిస్కెట్స్ వేసినా మనం దగ్గర ఉన్న జస్ట్ కెమెరా పెడితేనే అంత మిందికి వస్తుంది. ఇంకా మనిషి వినడంటే అవుటే. ఏమంటే పిల్లలు ఉన్నారని చెప్పి నేను ఎక్కువ భయపడుతుండే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గని శాండీ వాళ్ళకైతే స్నానాలు చేపిద్దాము. కనీసం నేను అయ్యప్ప స్వామి మాల వేసినప్పటి నుంచి అప్పుడు ఒకసారి చేయించిన తర్వాత నాకు టైం ఎక్కువ కుదరలేదు. గని శాండీకి బాతింగ్ చేపించేసి ఆ డాగ్ నా తర్వాత గని శాండీ బాతింగ్ అయిపోయిన తర్వాత మరి ఆ డాగ్ దగ్గరికి వెళ్దాము. చూద్దాం కాసేపు అయితే దాన్ని అలౌన్ వదులుదాం. ఫస్ట్ అది మన మీద నమ్మకం తెచ్చుకోవాలి. ఒకవేళ మనిషి అన్న కొట్టిండల్లా లేదా పెంచుకేని వాళ్ళకన్నా దూరం అన్న ఇండల్లా అట్ట దానివల్ల అవుతుంటాయట. చలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గని శాండీకి అయితే స్నానాలు చేపిద్దాం. ఇక్కడే వెయిట్ చేస్తున్నారుగా. గనిగా అడుంజుడు తిక్కలక్ష్మి. చలో చలో స్నానాలు చేపించిన తర్వాత మరి దాని దగ్గరికి వెళ్దాం. రా కమ్. అసలు గని కన్లో నుంచి వాటర్ ఎందుకు వస్తున్నాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు. కనీసం అంటే నేను శబరిమల పోయినప్పటి నుంచి వస్తున్నాయి వాటర్ ఇట్ట. అస్సలు ఎందుకు వస్తాయో తెలియదు. ఒకసారి ఇప్పుడు బాత్ చేపించిన తర్వాత అట్టే వచ్చినాయంటే ఒకసారి డాక్టర్కి కూడా అడుగుదాము. ఎందుకు వస్తాయి నాకు కూడా ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి అడుగుతాను. వాటర్ వస్తూనే ఉన్నాయి కండ్ల నుంచి గనికైతే. ఎందుకు నాన్న వాటర్ వస్తున్నాయి? మరి ఏమైనా బాధపడా బయటికి తులిపోకదానికే? కనీసం అంటే ఒక 40 days అంటారు కదా బయటికి తీసుకోక. కాబట్టి ఆ మనసులో ఏమన్నా బాధ పెట్టుకొని ఏడుస్తున్నాడు కూడా నాకు అర్థం కావడం లేదు. కళ్ళలోంచి అయితే ఐస్లోంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. అసలు ఇది వస్తుండలేదు గనికి ఎప్పుడు. స్నానం చేద్దుపా. గని శాండీ వాళ్ళకి షాంపూ వాడైతే ప్రస్తుతానికైతే ప్రోకోట్. నేను 2 monthsకి ఒకసారి అయితే షాంపూ అయితే చేంజ్ చేస్తూనే ఉంటాను. ఆ క్లైమేట్ బట్టి కండిషన్ బట్టి అయితే షాంపూ అయితే వాడుతుంటాం గని శాండీ వాళ్ళకి. ప్రస్తుతానికి ఈ క్లైమేట్కి ఇప్పుడైతే ప్రోకోట్ అయితే వాడుతుండే. గని స్నానం చేద్దామా ఇంకా కదా? ఎన్ని డేస్ అయింది కదా స్నానం చేయకనా? అయ్యో స్నానం అంటే భలే ఇష్టం గనిగానికి. మనల్ని మొదటి నుంచి చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది గనికి స్నానం అంటే ఎంత ఇష్టం అనేది. చాలా మంది అడుగుతారు గనికి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైందని. మనకి ఎలా ఉంటుంది ఇక్కడ ఇది ఎలా మనకి కూర్చొని కానీ ఇట్లా కాలు కూర్చునేటప్పుడు ఇట్లా అవుతాయి కదా, సేమ్ గనిగానికి కూడా అలా దీని మీద పోటీ వేసుకొని పడుకుంటుంటాడు కదా. కాబట్టి అందుకు ఇలా అయింది. వీళ్ళకి బెడ్ వేస్తే ఏం చేస్తారంటే చింపి పాడేస్తారు. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది. బెడ్షీట్ ఒకటి వేస్తుండే. ఆ బెడ్షీట్ను కూడా కనీసం అంటే మంత్కో బెడ్షీట్ని చింపేస్తారు వీళ్ళు. ఇంకేమంటే అట్టే వేస్తుండే. ఇంకా కింద పడుకొని ఇలా అయిందనమాట. ఇదేమి ఏం కాదు. గనిగాడైతే ఎంత క్యూట్గా స్నానం చేయించుకుంటున్నాడు కదా. అస్సలు చాలా క్యూట్ చేయించుకుంటుండే. స్నానం చేయించేటప్పుడు ముఖ్యంగా ఇయర్స్ కూడా క్లీన్ చేయాలి. మన దగ్గర ఇయర్ డ్రాప్స్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను ఇట్లా క్లీన్ చేస్తుండే. కానీ ఇయర్ డ్రాప్స్ యూస్ క్లీన్ చేస్తాం మనము. ప్రస్తుతానికి అయిపోయింది. ఖచ్చితంగా ఇయర్స్ కూడా క్లీన్ చేయాలి. ఎక్కువ తలలాడిస్తుంటాయి అంటుంటారు కదా, ఆ ఇయర్స్లో గలీజ్ ఉండడం వల్ల అట్లా చేస్తుంటాయి. ఎంత క్యూట్గా స్నానం చేయించుకుంటున్నాడు కదా. గని శాండీ వాళ్ళకైతే స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వెళ్ళి ఆ డాగ్ ఉందో లేదో చూద్దాం. మరి అది ఉందో లేదో అక్కడే ఉండిండే. మరి ఉందో లేదైతే చూద్దాం. లేదో తెలియదు కదా, చిన్నగా పోదాము. పైన నుంచి చూడలేదు, పైకి పోలేదు. మరి ఉండింటే అరుస్తున్నా లేదనుకుంటా. వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం బిస్కెట్లు అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కదాని కూడా ముట్టలేదు అస్సలు. ఫుల్ ర్యాష్ పైన ఉంది అది అస్సలు. గని శాండీ వాళ్ళకి స్నానాలు చేయించే లోపల ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో మరి. అది మనం పెంచే బట్టి ఉంటాయి అనమాట డాగ్స్ మెంటాలిటీ కూడా. కాబట్టి ఆ కండిషన్లో అలా ఎలా అయిందో మరి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కదా, ఎవరు వదిలిపోయినారో అవన్నీ మనకు తెలియదు. కాబట్టి కానీ అలాంటి డాగ్స్ కొద్దిగా దూరం ఉండడమే మంచిది. అలౌన్గా వదులుదామని చెప్పి గని శాండీలకు స్నానాలు చేయించే లోపల అదైతే వెళ్ళిపోయింది. చలో ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటుండే. ఓకే శాండీకి అయితే ఇంకా మిద్ది పైకి పంపించేద్దాము కొద్దిగా క్లీన్ చేసేసి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు అందరికీ బాయ్ 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 బాయ్. శాండీ బాయ్ చెప్పు. శాండీ బాయ్ చెప్పు.